హలో దే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆపరేషన్ జరిగింది ఇలాంటి సెంటెన్సెస్ని ఎలా చెప్పాలి. సో ఈ పర్టికులర్ టాపిక్ని ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి వాక్యాన్ని ఎలా చెప్పాలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆపరేషన్ జరిగింది అని చెప్పాలనుకోండి, బేసిక్ వర్డ్ ఏదైతే ఉందో అది హ్యావ్ అన్నమాట. సో హ్యావ్ అన్న వర్డ్ని ఉపయోగించి చెప్పొచ్చు. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వర్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో హ్యావ్ని ఉపయోగించి ఎలా చెప్పాలి. ఒకతను షోల్డర్ పెయిన్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ చెప్తాడు నీకు ఆపరేషన్ అవసరం ఉంటుంది అని. సో ఎలా చెప్తాడు, యూ విల్ నీడ్ టు హ్యావ్ an operation on your shoulders. సో మనం ఒకటి గమనిస్తే ఇక్కడ హ్యావ్ ని ఉపయోగిస్తున్నాం. ఇది మెయిన్ వర్బ్ అన్నమాట. యూ విల్ నీడ్ టు హ్యావ్ అంటే నీకు అవసరం పడుతుంది, అంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఏ పార్ట్ మీద అని చెప్పేటప్పుడు ఆన్ అన్న ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఆన్ షోల్డర్స్, ఆన్ రిస్ట్, ఆన్ హార్ట్, ఇలా అనమాట. సో యూ నీడ్ టు హ్యావ్ అన్ ఆపరేషన్ ఆన్ యువర్ షోల్డర్స్. ఎలా చెప్పాలి. ఇప్పుడు హ్యావ్ అన్న వర్డ్కి పాస్ట్ టెన్స్ ఏంటి అందరికీ తెలుసు, హ్యాడ్. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే హ్యాడ్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. సో అతను ఆపరేషన్ చేసుకోవాల్సిందే అతను. హీ హ్యాస్ టు హ్యావ్ an ఆపరేషన్. సో ఆన్ హిస్ షోల్డర్స్, ఏదైతే పర్టికులర్ పార్ట్ ఉందో అక్కడ మనం ఆన్ని ఉపయోగిస్తాం అనమాట. హీ హ్యాస్ టు హ్యావ్ అంటే ఇక్కడ హ్యాస్ టు అని ఎందుకు అంటున్నాం, ఖచ్చితంగా చేసుకోవాలి. హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఆపరేషన్ జరగడం అన్న విషయాన్ని రిప్రజెంట్ చేసే వర్బ్ ఏంటంటే హ్యావ్. సో లేదు అతను ఆపరేషన్ చేయించుకున్నాడు అంటే హీ హ్యాడ్, లేదు రీసెంట్గా చేయించుకున్నాడు. రీసెంట్గా అతను ఆపరేషన్ చేయించుకున్నాడు అంటే హీ హాజ్ రీసెంట్లీ, లేదు మనం ఇలా రాయొచ్చు అపాస్ట్రఫీ పెట్టి. హీజ్ అంటే ఇక్కడ ఏంటి, హీ హ్యాజ్ అని. హీ హాజ్ రీసెంట్లీ హ్యాడ్ an ఆపరేషన్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు హ్యావ్ని. పాస్ట్ టెన్స్ అయితే, పాస్ట్ టెన్స్ అనుకోండి ఎలా చెప్పాలి. మై మామ్ హ్యాడ్ an open heart ఆపరేషన్ 3 years ago. సో అంటే 3 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు మా అమ్మగారు. మై మామ్ హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ని హ్యాడ్ అంటున్నాం. సో మై మామ్ హ్యాడ్ an ఓపెన్ హార్ట్ ఆపరేషన్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హ్యాడ్ ఇవేనా లేక ఇంకా ఏవైనా ఉపయోగించవచ్చా అని చూస్తే ఇంకొక వర్డ్ ఉంది, అదేంటంటే అండర్ గో. సో ఆపరేషన్ జరిగింది అని చెప్పడానికి అండర్ గో అన్న వర్బ్ని మనం ఉపయోగించవచ్చు. అండర్ గో అనేది ప్రెసెంట్ టెన్స్, దీని పాస్ట్ టెన్స్ ఏంటి, అండర్ వెంట్. సో పాస్ట్ పార్టిసిపల్ అండర్ గాన్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలంటే అండర్ గోయింగ్ అనాలి. సో అతడికి సర్జరీ జరిగింది, అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి, హీ అండర్వెంట్. అతనికి 6 hours పాటు జరిగింది, 6 hours ఓపెన్ హార్ట్ సర్జరీ. సో ఇక్కడ చూసుకుంటే అండర్ వెంట్ అంటున్నాం హ్యాడ్కి బదులుగా.
సో అంటే పాస్ట్ టెన్స్లో జరిగింది అంటే అండర్వెంట్ అనాలి. అతను జరుగుతుంది అని చెప్పాలంటే ఏమనొచ్చు, హీ ఈజ్ అండర్ గోయింగ్ అనాలి. హీ ఈజ్ అండర్ గోయింగ్. సో రీసెంట్గా అంటే హీ హాజ్ రీసెంట్లీ అండర్గాన్ అని చెప్పి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ ఇలా చెప్పచ్చు అనమాట. అంటే అండర్గాన్ అంటున్నాం. సో రీసెంట్గా జరిగింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తున్నాం. ఆపరేషన్ చేశారు డాక్టర్స్ అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? డాక్టర్స్ పర్ఫార్మ్డ్ అని చెప్పాలి. పర్ఫార్మ్డ్ an emergency operation for appendicitis. So doctors performed an emergency operation for appendicitis. సో అంటే ఆపరేషన్ చేశారు అంటే పర్ఫార్మ్డ్ అనాలి. సో ఇలా చెప్పచ్చు అనమాట. అతనికి బ్రెయిన్ ట్యూమర్ తొలగించడానికి ఆపరేషన్ జరిగింది అని చెప్పాలనుకోండి, అప్పుడు హీ హ్యాడ్ అన్ ఆపరేషన్ టు అని చెప్పి రిమూవ్ అ బ్రెయిన్ ట్యూమర్. సో ఇక్కడ దేనికి అని చెప్పేటప్పుడు టు రిమూవ్ అ బ్రెయిన్ ట్యూమర్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మనం అండర్గో అన్నాం కదా, అండర్గో అంటే మీనింగ్ ఒకటేనా అంటే, సో అండర్గో అంటే మీనింగ్ ఒకటేనా అంటే కాదు. అండర్గో అంటే టు గో త్రూ అని, టు ఎక్స్పీరియన్స్ అని అర్థం వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి అతను మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాలి. అథ్లీట్స్ ఎవరైతే ఉంటారో, అథ్లీట్స్ అంటే ఎవరు? ఆటగాళ్ళు. వాళ్ళు మ్యాండేటరీగా టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే. అప్పుడు మనం టెస్ట్ కానీ ట్రయల్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఫలానా మెడికల్ టెస్ట్ ఎస్పెషలీ ఇలాంటివి వచ్చినప్పుడు అండర్గోని ఉపయోగిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్కి athletes must undergo a mandatory drugs test to లేదు before competing in the championship. అంటే ఏంటి అంటే ఇక్కడ ఛాంపియన్షిప్లో పోటీ పడడానికి ముందు వీళ్ళు ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఈ టెస్ట్కి గురి కావాల్సి ఉంటుంది. అథ్లీట్స్ మస్ట్ అండర్గో అంటే ఏదైనా టెస్ట్ గురించి చెప్పేటప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి మెడికల్ టెస్ట్ల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇలా చెప్పొచ్చు అనమాట. అలాగే మార్పులకు గురయ్యారు అని చెప్పేటప్పుడు కూడా మనం అండర్గోని ఉపయోగించవచ్చు. ఎలా అంటే టీనేజ్ వచ్చేసరికి చాలా మార్పులు అనేవి వస్తుంటాయి. ఎగ్జాంపుల్కి సమ్ చిల్డ్రన్ అండర్గో a complete transformation when they become teenagers. సో అంటే ఏంటి, ఇక్కడ కొంతమంది పిల్లలు వీళ్ళు ఎదుర్కొంటారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ని, మార్పుల్ని. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మారిపోవడం కంప్లీట్గా. సో ఎదుర్కొంటారు ఎప్పుడు? టీనేజ్ వచ్చినప్పుడు. అంటే వాళ్ళు దే గో త్రూ అని. సో అదనమాట, ఆ మార్పు గురవుతారు అని చెప్పేటప్పుడు కూడా అండర్గో అన్న వర్డ్ని ఉపయోగించవచ్చు మనం.
మెడికల్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలనుకున్నా. అంటే ఏదైనా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్నా, లేదు ఫలానా మ్యాచ్‌లో గానీ పార్టిసిపేట్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళు గాయాల పాలయ్యి తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు టెస్ట్ పాస్ అవ్వాల్సొస్తుంది కదా! అలాంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్‌ని ఉపయోగించొచ్చు. హీ హాస్ టు అండర్‌గో మెడికల్ టెస్ట్స్ టు ప్రూవ్ హిస్ ఫిట్‌నెస్. సో, అతను హీ హాస్ టు అండర్‌గో మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్‌ని అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీ హాస్ టు అండర్‌గో అంటే లేదు అతను చాలా మెడికల్ టెస్ట్‌లు ఎదుర్కొన్నాడు. ఫిట్‌నెస్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పాలనుకోండి. హీ హాస్ అండర్‌గాన్ అని చెప్పాలి. హీ హాస్ అండర్‌గాన్ మెనీ లేదు పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హీ అండర్‌వెంట్ మెనీ టెస్ట్స్ టు ప్రూవ్ హిమ్‌సెల్ఫ్ ఇలా మనం చెప్పొచ్చు. సో, మీరు కూడా అండర్‌గో మీరు కూడా ఈ వర్డ్స్‌ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ కామెంట్ బాక్స్‌లో రాసే ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.